అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి మనకు తెలుసు. అతనికి నోటు దురద ఎక్కువ. ఎప్పుడు ఏ విధంగా మాట్లాడతాడో తెలియదు, ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటాడో కూడా తెలియదు. ఒక్కొక్కసారి అతను అమెరికా అధ్యక్షుడని కూడా మర్చిపోయే పరిస్థితుల్లో మాట్లాడుతుంటాడు. తన క్యాబినెట్ లో కీలకమైన ఇంటీరియర్ సెక్రటరీ పదవిని డగ్ బర్గమ్ అనే వ్యక్తిని ఎంపిక చేశాడు. ఎందుకు ఎంపిక చేశాడంటే, ఎవరైతే ఆ ఇంటీరియర్ సెక్రటరీ పదవికి సంబంధించి ఆమె భార్య ఉంటుందో, ఆమె భార్య పేరు కెథారిన్. ఆమె చాలా అందంగా ఉంటుందంట. అందుకే ఆయనకి ఈ పదవికి అంగీకరించాడట. ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం వల్ల ట్రంప్ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై చర్చాంశనీయంగా మారాయి. అయితే ఏదైతే మారక ద్రవ్యాల కట్టడికి సంబంధించి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసిన అనంతరం ఓవర్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో డగ్ బర్గమ్, ఆయన భార్య కెథారిన్ కూడా అక్కడే ఉన్నారు. ఒకసారి డగ్ కెథారిన్ ఇద్దరు గుర్రపు స్వారీ చేస్తుండగా వీడియో చూశానని, అందులో కెథారిన్ చాలా ఆకర్షణీయంగా కనిపించారని, ఆమె ఎవరిని, నా సిబ్బందిని ఆరా తీశాను. ఆ తర్వాత ఆ జంట గురించి తెలుసుకున్న తర్వాత డగ్ కు పదవిని ఇవ్వాలని నిర్ణయించుకున్నానని ట్రంప్ బహిరంగంగానే ప్రకటించాడు. ఎవరైతే ఈ డగ్ బర్గమ్ అనే వ్యక్తి ఒక విజయవంతమైన వ్యాపారవేత్త మాత్రమే కాదు, నార్త్ డకోటాకు 2 సార్లు గవర్నర్ గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. అయితే ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్తావాన్ని పక్కన పెట్టి కేవలం ఆయన భార్య అందాన్ని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడడంపై ఇప్పుడు విమర్శలు వెలువెత్తుతున్నాయి. డగ్ విజయం వెనుక ఆయన భార్య పాత్ర ఖచ్చితంగా ఉండి ఉంటుంది. వీరు నిజంగా అద్భుతమైన జంట అంటూ ట్రంప్ సమర్థించుకునే ప్రయత్నం చేసినప్పటికీ నియామకం వెనుక ఉన్న కారణం మాత్రం విడ్డూరంగా ఉందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు మహిళలు కించపరిచేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఒక కీలకమైన ప్రభుత్వ పదవిని కేటాయించేటప్పుడు అభ్యర్థి సామర్థ్యాన్ని కాకుండా వారి కుటుంబ సభ్యులు రూపురేఖలను లెక్కల్లోకి తీసుకోవడం దారుణమని పలువురు విమర్శిస్తున్నారు. అయితే గతంలో కూడా ట్రంప్ మహిళల విషయంలో చాలా సార్లు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. అలాగే విమర్శల పాలైన సంగతి కూడా మనకు తెలుసు. ఇప్పుడు అధికారిక వేదిక పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అమెరికా రాజకీయాలలో మళ్లీ సంచలనం సృష్టిస్తుంది.